పేతురును గుర్తు చేసావయ్యా. ఇజ్రాయేల్ జనాంగాన్ని నాకు గుర్తు చేసావు. 430 సంవత్సరాల బానిసత్వంలో నుంచి ఒక్క రాత్రి విడిపించిన దేవుడు ఈ రోజు నాకు ప్రతి స్థలం నుంచి విడుదల దయచేయ. నోరు తెరువమ్మా, నోరు తెరువు. అడుగుతావు ఆయన్ని. ఆయన నీ విడిపించే దేవుడు, నీకు విడుదలనిచ్చే దేవుడు, నీకు ప్రతి సమస్య నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. నీ నోట నుంచి మాట రావట్లేదు అంటే నీ హృదయం మంటగా మారిపోయిందా? ప్రార్థన చేయి. నా త్రోవలు మూసివేయగా అవరోధము కలుగ చేయగా వైపునా చాచిన నీ బాహువే కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే నడిపించుచున్నది నా పక్షమై యుద్ధములు చేయుచున్నది. ఈ బాబు నడిపించేది, నా పక్షాన యుద్ధాలు చేసేది నీవేనయ్యా. నన్ను నీ పక్షంగా నిలబెట్టేది నీవేనయ్యా. నా జీవితంలో ఎన్నో అవరోధాలతో, ఎన్నో ఇబ్బందులతో నీ సన్నిధికి రాకుండా దూరం అయిపోయానేమో. ఈ రాత్రి నన్ను నీ పాదాల దగ్గర పెట్టుకొచ్చినాను. హిజ్కియాలో యథార్థంగా ప్రార్థన చేసే హృదయం నాకు దయచేయండి. ఆనాడు సంఘం చేసిన ప్రార్థన, మధురమైన ప్రార్థన నేను చేయగలిగే కృప నాకు దయచేయండి. అటువంటి ప్రార్థన శక్తితో నేను నీ సన్నిధిలో నిలబడడానికి నీ కృప దయచేయమని నేను మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఎంతమంది అయితే రాతపూర్వకంగా వారి హృదయాలు ప్రార్థించారు, అవసరతలన్నీ మీరు తీర్చారు. ఈ సంఘాన్ని బహుబలంగా మీరు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థన అడిగి పొందినాను మా తండ్రి. ఆమేన్.